ఐబొమ్మ రవి. యెస్. ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ అయితే లభించింది. అప్పుడు సినిమాలకు సంబంధించి పైరసీ చేస్తున్నాడు అనే కేసులో అయితే ఆయనని నిందితుడిగా తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి అప్రాక్సిమేట్‌లీ 18,000 సినిమాలకు పైగా తీసుకున్నారు. అయితే అప్పట్లోనే అటు పోలీసులు వామ్మో! ఇన్ని సినిమాలేంటి అని చెప్పేసని. కానీ ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన పాస్‌పోర్ట్‌ని జప్తు చేశారు. అదే కాకుండా ఆయన ఊరు దాటి వెళ్ళకూడదు. లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. అదే కాకుండా ప్రపంచం దాటి ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాము. ఇండియా దాటి అసలు మీరు బార్డర్ దాటే వెళ్ళకూడదు అని కూడా ఆయనకు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ఉందన్నమాట. ప్రతిసారి ఆయనకు సంబంధించి ఆయన ఇందులో మెయిన్‌గా ఉండడం వల్ల ఆయన పై అధికారులు ఎవరు? ఏంటి? అనే ఈ విషయానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ఎప్పుడో జరిగిన ఇష్యూకి సంబంధించి ఎట్టకేలకు ఆయనకి బెయిల్ రావడంతో ప్రెజెంట్ ఇన్‌స్టా అదేవిధంగా ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా చాలామంది ఆయనను పోస్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు మా హీరో బయటకొచ్చాడు. ఇప్పుడు మేము హ్యాపీగా సినిమాలు చూసుకోవచ్చు. కానీ ఆయన ఫోన్స్‌కి సంబంధించి అటు కంప్లీట్ డీటెయిల్స్ అటు మన పోలీసుల దగ్గర ఉంటాయి. ఆయన ఇంకా ఏ పైరసీ చేయకుండా పోలీసు చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కూడా తెలుస్తుంది. సో, ఆయనకు బెయిల్ వచ్చిన విషయం చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇటు మూవీ రూల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌కి సంబంధించి టెలిగ్రామ్‌లో కూడా చాలా మటుకు జరుగుతుంటాయి. అవన్నీ ఎందుకు ఆపట్లేరు అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి పైరసీకి సంబంధించి ఇలా చాలానే వార్తలొచ్చాయి. ఇమ్మాడి రవి ఆయన ఒరిజినల్ పేరు ఐబొమ్మ రవిగానే ముద్ర పడిపోయింది. ఇమ్మాడి రవికైతే ఎట్టకేలకు బెయిల్ లభించింది. కానీ రిస్ట్రిక్షన్స్‌తో లభించడంతో ఆయనకి అటు ఏం చెయ్యలేని పరిస్థితి. సో, ఆయన మళ్ళీ పైరసీ అయితే స్టార్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఆయన ఉద్యోగానికి సంబంధించి ఏమైనా చూసుకుంటాడా ఏంటనేది చూడాల్సి ఉంది. సో, లెట్స్ సీ ఆయనకు సంబంధించి మళ్ళీ ఆయనని ఆ బెయిల్ కూడా కొద్ది రోజులే ఉండబోతుంది. మళ్ళీ ఆయన జైలుకైతే ఖచ్చితంగా వెళ్తాడని కూడా పోలీసులు అంటున్నారు. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి.